హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు నాటుకోడి పులుసు రాగి ముద్ద తయారు చేస్తున్నానండి. నాకు తెలిసి నా వరకు నాన్ వెజ్ కర్రీస్లో నాటుకోడి కూరకు ఏ కూర కూడా సాటి రాదు. ఏదైనా నాటుకోడి తర్వాతనే అండి టేస్ట్. చాలామంది ఎగ్రీ అని అంటారు ఈ పాయింట్కి. కూర టేస్ట్ గురించి చెప్పడానికి ఏమీ లేదండి, కూర అదిరిపోయింది. మీరు వీడియో చూడడమే ఆలస్యం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాగి ముద్ద నాటుకోడి పులుసు చాలా బాగుంది. చూడండి, నాటుకోడి బయట కొట్టించుకొచ్చారు. అవన్నీ శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకుని వాష్ చేసేసుకోవాలి 2-3 సార్లు. కూరకు కావాల్సిన మసాలాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను పాన్లో వేసి వేడి చేసుకునే గసగసాలండి. ఇలా ఎక్కువ మొత్తంలో మనం కొంచెం ఇలా ఫ్రై చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ పౌడర్ని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను కూరలో పచ్చికొబ్బరి వేస్తున్నానండి. పచ్చికొబ్బరితో పాటు 4 గసగసాలు త్వరగా ముందు అవి అట్లా ఫ్రై చేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు కొబ్బరితో పాటు మనకు కావాల్సినంత తీసుకుని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసేసుకున్నాను. కూర క్వాంటిటీని బట్టి గిన్నె కూడా పెద్ద తీసుకున్నానండి. స్టవ్ కూడా పెద్దగా ఉంటే త్వరగా అవుతుందని చెప్పేసి నేను పెద్ద స్టవ్ మీద పెట్టేశాను. నేను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇలాంటి స్టవ్ల మీద చేస్తారండి కూరలో మొక్క ఉడుకు త్వరగా పడుతుంది, తొందరగా అయిపోతుంది కర్రీ కూడా. రెగ్యులర్ స్టవ్ మీద వండామనుకోండి ఎక్కువ టైం పడుతుంది కూర. ఈరోజు రాగి ముద్ద నేను అనుకోకుండా చేశానండి. మా చిన్నమ్మాయి అడుగుతుందని చెప్పేసి అని బాగా కుదిరింది. నేను ఎక్కువగా నాటుకోడికి వచ్చేసి వైట్ రైసే ప్రిఫర్ చేస్తానండి. వైట్ రైస్లోనే నాటుకోడి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత 3 స్పూన్లు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది 1.5 kg పైనే ఉంది మాంసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత 1 స్పూన్ పసుపు, తర్వాత నాటుకోడి ముక్కలు. ఇది పుంజి మాంసం అండి. నాటుకోడిలో కూడా పుంజి మాంసం ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ కోడి వెయిట్ వచ్చేసి 2 kg పైన ఉండాలండి, అప్పుడు బాగుంటుంది. కూర కొంచెం సేపు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. కళ్ళు ఉప్పు వేసుకున్నాం మేము. మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెంసేపు. స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. కూరలో వాటర్ అంతా బయటికి రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మనం వేసిన మసాలాలతో ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి కూరలోకి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కారం వచ్చేసి 4 స్పూన్లు వేసుకున్నాము. కారం వేసిన తర్వాత కూరలో వాటర్ త్వరగా ఎగిరిపోతాయి. ధనియాల పొడి 2 స్పూన్లు ఫుల్గా వేసాను. ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాం. ముక్క నిండుగా పోసేసుకోవాలండి, వాటరు కనిపించకూడదు. ముక్క ఎక్కువే ఉంటే బాగుంటుంది, ఎంత ఉడికితే అంత మంచిది. నేను మిక్సీ జార్తో పోసాను, దాంతో 5 గిన్నెలు పోసాను. కూర చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. పెద్ద స్టవ్ కాబట్టి అలా ఉడుకుతుందండి. నేను మిరియాల పొడి 1/2 స్పూను, మెంతి పొడి 1/2 స్పూను, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కూరలో ఉడికిపట్టిన తర్వాత వేసుకోవాలి. ఎప్పుడైనా సరే కూర 2 వంతులు ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి, లేదంటే ముక్క చప్పదనం వస్తుంది. ఇంకా 1 వంతే ఉడకాలి. అయిపోయింది. నేను గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత పులుసు వండించుకుని ఎక్కడ పెట్టుకుని దించుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసి లాస్ట్లో. ఉప్పు సరిపోకపోతే మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం కొంచెం. ఇప్పుడు రాగి ముద్ద చూపిస్తాను. 1 కప్పు ఫుల్గా తీసుకున్నాను రాగి పిండి. చూస్తున్నారు కదా, 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకున్నాను గిన్నెలో. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. దీనికి చప్పగా లేకుండా ఉంటాను. కొంచెం సాల్ట్, నెయ్యి వేసుకుంటున్నాను. నీళ్లు మరిగేంత వరకు ఆగనివ్వాలి. మరిగిన తర్వాత పోసుకోవాలి పిండి. పిండిలో వాటర్ కలిపిపోయడం అనేవి అక్కర్లేదండి, ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం ఎలాగ తయారు చేసే ముద్ద కాబట్టి తిప్పుకోవడం ఉంటుంది, బాగా తిప్పాలి దీన్ని. స్టవ్ సిమ్లోనే ఉండాలి లాస్ట్ వరకు కూడా. ఇప్పటి నుంచి తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పట్టుకుంటుంది, జాగ్రత్త తిప్పుకోవాలి. రాగి పిండి ఉడికిన వాసన తెలుస్తుందండి మనకి, కమ్మదనం వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. పౌడర్ బాగా కలిసిపోయేలా తిప్పుకోవాలి. ముద్ద వెన్నలా వచ్చేయాలి, సాఫ్ట్గా తెలుస్తుంది మనకి, అప్పుడు తిప్పుకుంటూనే ఉండాలి. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక కామెంట్ చేయండి, సరిగ్గా చేశానా లేదా అనేది, బాగా చేశానా లేదా అనేది. ఉడికిపోయిందండి. ఇప్పుడు దించేసుకుంటున్నాను. ఏదైనా ఒక ప్లేట్ కానీ గట్టు కానీ నీట్గా ఉంటే గట్టు మీదనే వేసేసుకోవచ్చు. వేడి మీదనే చేయి తడుపుకుంటూ కొంచెం నెయ్యి రాసుకుంటూ ముద్ద వచ్చేలాగా చేసుకోవాలండి. నేను ఏ ప్రయోగం చేయకుండా ఫస్ట్ టైం చేసి వీడియోలో చూపించానండి మీకు. అప్పటికప్పుడు అనుకుని చేశారండి, ఇది అనుకోలేదు, ముందు ప్లానింగ్ లేదు అసలు. బాగా కుదిరింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కూర కూడా అయిపోయిందండి, నాకు ఎగిరిపోయింది.
లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు కలిపి సర్వ్ చేసుకుంటాను. మా అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుందండి, ఇప్పుడు కుదిరింది. నాటుకోడి వండాము, అనుకోకుండా చేసేసాను. రాగి ముద్ద, నాటుకోడి పులుసు. ఆ రాగి ముద్ద ఇద్దరం తిన్నామండి, మా చిన్నమ్మాయి నేను. మా ఇద్దరికి దాంతోనే సరిపోయింది, రైస్ తినలేదు ఇంకా మేము. అంత కొంచెం తిన్న కడుపు నిండిపోయింది. ఇలా తింటే వెయిట్ తగ్గక ఏం చేస్తామండి, బాగా వెయిట్ లాస్ అవుతాం ఇలా తింటే కనుక. నేను ఫస్ట్ మా అమ్మాయికి పెట్టి టేస్ట్ చేసి చెప్పమన్నానండి ఎలా ఉందనేది. నాటుకోడికి వచ్చేసి ఎలాంటి ప్రయోగాలు చేయకూడదండి, ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ, దీన్ని ఎలానే వండుకోవాలి అంతే. సిటీస్లో నాటుకోళ్ళు ఒరిజినల్ దొరకట్లేదండి, అవి టేస్ట్ మారిపోతాయి, జాగ్రత్త చూసి కొనుక్కోండి. నాటుకోడి తిన్నప్పుడు బాడీలో హీట్ పెరుగుతుందండి, మజ్జిగ పెరుగు కంపల్సరీ తీసుకోండి. ఒంటికి బలాన్ని ఇచ్చేది ఏది తిన్నా కానండి వేడి చేస్తుంది, వాటర్ కూడా ఎక్కువ తాగాలి. కేజీన్నర క్వాంటిటీ వరకు వండానండి నేను ఎప్పుడైనా, ఇంతకు మించి వండలేదు. చాలా బాగా కుదిరింది. చూడండి, ముద్ద తీస్తుంటే చక్కగా సాఫ్ట్గా వస్తుందండి, వెన్నలాగా, చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి నాకు. లైక్ చేయడం మర్చిపోవద్దు.